కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు. మనం ఈ నెల అద్భుతమైన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇచ్చేటంటే మనం జూమ్ క్లాసెస్ ప్రారంభించి 4 సంవత్సరాలు. ఆ సందర్భంగా యానివర్సరీగా 4 రోజులు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎప్పుడు 3 రోజులు పెట్టుకుంటున్నాం, ఈసారి 4 రోజులు పెట్టుకున్నాం. నిజంగా కూడా ఎప్పుడు రానంతమంది వచ్చేది సార్. ఎప్పుడు 300, 400 వచ్చేవారు, ఈసారి 500 పైన. సరే చూద్దామని తీసుకున్నాం, లేకపోతే 400లోనే ఆపేయాలి. చూద్దాం మనం ఆర్గనైజ్ చేయగలమా లేదా, అందరికీ ఇవ్వగలమా లేదా, మన అనుభవం ఎలా ఉంటుంది అని చెప్పి, ఇది కూడా ఒక కొత్త అనుభవం అని ఆ రకంగా మనం ఎలా చేసాం. కాస్త మీ అందరూ కూడా సహకరించాలి. చిన్న చిన్న ఇబ్బందులు, లోపాలు ఉంటే కాస్త మీరు ఓపిక పట్టాలి. ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇబ్బందులు లేకుండా సరిచేసే ప్రయత్నం చేస్తాం. మెయిన్ మీరు ఇక్కడికి వచ్చింది జ్ఞానం పొందడానికి. ఎంచేతంటే జ్ఞానానికి మించింది లేదు. ఎవడు భూమి మీదకి వచ్చినా జ్ఞానం సంపాదించుకునే, పూర్ణ జ్ఞానం సంపాదించుకునే వెళ్ళాలి. మీరు జ్ఞానం సంపాదించకపోతే అలా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఎన్ని 100 జన్మలైనా తీసుకుంటూ ఉండాలి. సహజంగా ఇలా జ్ఞానం మీద ఆసక్తి చూపించేవారు ఎవరైనా కూడా 350 జన్మలు దాటుతారు. దాటితేనే వస్తారు. అంటే దరిదాపు చివరి జన్మలోకి వచ్చినట్టు మీరంతా. ఆ ప్రత్యేకత చూపించాలి మీరు. మరి ఈ జ్ఞానం అంటే ఏంటి, దీని గొప్పతనం ఏంటి, ఇది పొందితే వచ్చే లాభాలు ఏంటి, గొప్పవాళ్ళు ఈ జ్ఞానం గురించి ఎందుకు బోధించారు, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం ఈ 4 రోజులు. ఈరోజు కబీరు మహాశయుడు ఆయన గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్, గొప్ప యోగే కాదు యోగీశ్వరుడు అని కూడా చెప్పుకొచ్చారు. అంతటి మహానుభావుడు చెప్పిన బోధలు గురించి కొన్ని బోధల గురించి ఈ 4 రోజుల క్లాస్లో మనం చెప్తాం. చాలామంది ఏం చేస్తారంటే అంతటి గొప్పవాళ్ళు వాళ్ళని ఆరాధించడానికి ప్రయత్నిస్తారు.
కానీ అంత గొప్ప వాళ్ళని ఆరాధించేవాడి కంటే కూడా వాళ్ళు చెప్పింది ఆచరించేవాడు గొప్పవాడండి. వాళ్ళకి పాద పూజలు చేసి ఫోటోలు పెట్టి దండలు వేసి వాళ్ళు గొప్పవాడు కాదు. వాళ్ళు చెప్పింది ఆచరించేవాళ్ళు గొప్పవాడు. పత్రికారు అదే చెప్పారు. గొప్పవాడిని చూసి మొక్కడం కాదు, నువ్వు గొప్పవాడిగా ఎదగాలంట. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పేవాడు పత్రిక. టెండూల్కర్ ఫోటో పెట్టి నువ్వు పూజిస్తే నువ్వు టెండూల్కర్ కాలేవు అన్నారు. నువ్వు టెండూల్కర్ లాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు టెండూల్కర్ కాగలవు అన్నాడు. అని చేత అంత గొప్పవాళ్ళు చెప్పింది మనకి ప్రామాణికం. ఎందుకంటే ప్రపంచమంతా అంతులేని దుఃఖంలో ఉంది. దుఃఖము అంటే ఏదో రకమైన సమస్య. సమస్య లేనంటూ ఎవరు లేరు. చేత ఆ మహానుభావులంతా వాళ్ళ జీవితాన్ని వెచ్చించి ఎవరైతే జ్ఞానం పొందుతారో వారే దుఃఖంలోంచి బయటపడగలరు అని చెప్పడం జరిగింది. అంచేత వాళ్ళు చెప్పినవి మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. అంతటి గొప్ప వాళ్ళు చెప్పింది ఆచరించే శక్తి మనకి రావాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు ధ్యానం చేయడం కాదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవడం.
అంటే మనసు పనిచేయని స్థితిలో, ఆలోచనలు లేని స్థితిలో కూర్చోగలగాలి. దానికోసం ఇక్కడికి వచ్చేది మీరంతా. మీరు కూర్చున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, తీవ్ర ధ్యాన స్థితిలో ఈరోజు 1 గంట ధ్యానము, 1 గంట క్లాసు, రేపు 2 గంటల ధ్యానము, 1 గంట క్లాసు, ఎల్లుండి నుంచి 3 గంటల ధ్యానము, 1 గంట క్లాసు. అలా 3 గంటలు కూర్చోబెట్టినప్పుడు పొద్దున్న 5 కూర్చోబెడతాం, 8 అయ్యాక ఓకే చెప్తాం. మీరు కళ్ళు తెరిచి ఏమన్నారంటే, అదేంటి ఇప్పుడే కూర్చోబెట్టారు కదా, అప్పుడే ఓకే చెప్పేశారేంటి అని మీరు అన్నారనుకోండి, మీరు తీవ్ర ధ్యాన సాధన చేసినట్టే. అంటే మీకు ఏమనిపించింది? అప్పుడే కూర్చున్నట్టుంది, అప్పుడే 3 గంటలు అయిపోయిందా? ఆశ్చర్యపోయాడు. అది తీవ్ర సాధన అంటే. అంతేకాని కూర్చున్న కాడి నుంచి ఎప్పుడు ఓకే చెప్తారు, ఎప్పుడు కళ్ళు తెరిచేద్దాం, అది ధ్యానం కాదండి. మీరు ఎన్ని గంటలు కూర్చున్నా ఉపయోగం ఉంది. గంటలు నిమిషాల్లో అయిపోవాలండి తీవ్ర సాధన అంటే. ఖచ్చితంగా మీరు చేస్తారు. 3వ రోజు వచ్చేసరికి మీరు చేయగలుగుతారు. మీరే ఆశ్చర్యపోతారు. ఈ క్లాస్ కొత్తగా వచ్చినలే కాదు, ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళు. మేము 5 అంటే 4, 3 కూడా వచ్చి కూర్చుంటున్నారు. లెక్కలేదు ఎన్ని గంటలు కూర్చునేవాడు. అది ధ్యానం అంట. ఆ ధ్యానంలో ఫలితాలు ఎందుకు రావు? మార్పులు ఎందుకు రావు? సమస్యలు ఎందుకు పోవు? ఊరికే రాలేదు ఇక్కడికి. అంత తపనతో వచ్చారు. మీకు న్యాయం చేయాలి. మేము ఆ ఫలితం మీకు రావాలి. చేత ఆ గొప్పవాళ్ళు చెప్పింది ఆచరించగలిగే శక్తి మనం చేసే తీవ్ర ధ్యాన సాధన వల్ల లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. గొప్పవాళ్ళు చెప్పినటువంటి బోధలు ఆచరించే శక్తి ఇక్కడ తీవ్ర ధ్యాన సాధన చేయడం వల్ల లభిస్తుంది. మరి ఈరోజు కబీర్ యొక్క బోధలు తెలుసుకున్నాం. ఆయన ఏమన్నారంటే, ఈ శరీరం మట్టి కొండ లాంటిది. దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాం. కాలం యొక్క దెబ్బ తగిలితే పగిలిపోతుంది.
చివరికి ఏదీ మిగలదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి, శరీరం మట్టి కుండలాంటి, దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాం. ఇక్కడే మీకు ఒక రకమైన అర్థం రావాలి. వెంటేసుకుని తిరుగుతున్నావు. ఎవరు? నువ్వు. ఎవరిని వెంటేసుకుంటున్నావు? శరీరాన్ని. అంటే నువ్వెవరు? అది ఇక్కడే ఆయన చెప్పిన దాంట్లోనే, ఇక్కడ మనకి మాటల్లోనే అర్థమవుతుంది. ఆత్మైన నువ్వు ఈ శరీరం నువ్వు కాదని చెప్పేసినట్టే. కానీ నువ్వు కానీ ఈ శరీరాన్ని, ఈ మట్టి కొండని కూడా వెంటేసుకుని తిరుగుతున్నావు. ఆత్మ ఏం చేసింది? దీన్ని వేసుకుని తిరుగుతుంది. అది చెప్తున్నాడు. కాలం యొక్క దెబ్బ తగిలితే పగిలిపోతుంది. ఇంకేం ఉండదు. మనం అంటాం కదా, ఎవరైనా వెళ్ళిపోతే టైం అయిపోయింది అంటాం కదా. అంటే ఏంటి? ఏంటయ్యా బుద్ధి లేకపోతే? చూసుకోరా నువ్వు. యశ్ చూడరా బాబు. ఏంటిది? కూర్చోలేని వాడు బయటికి వెళ్ళిపోండి. లేకు లేక బయటిపో. డిస్టర్బ్ చేయకండి నన్ను, నా కాన్సన్ట్రేషన్. ఆయన ఒక్క మాట చెప్పాడంటే దాంట్లో చాలా అర్థం ఉంది. ఊరికి అది రాసుకుని ఒకసారి చదివేస్తే సరిపోదు. ఎంత అర్థం ఉందో అదంతా తెలుసుకోవాలి. ఈ మట్టి కొండతో పోల్చాడు శరీరాన్ని. కాలం యొక్క దెబ్బ తగిలితే అన్నాడు. మీరు చూడండి, మీ టైం అయిపోతే ఏదో గమ్మున యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో ఏమైపోతుంది? నుజ్జు అయిపోతుంది శరీరం. చనిపోయాడు అంటారు. అప్పుడు దాకా బాగానే తిరిగాడు, అయిపోయింది కాలం. ఆ కాలం యొక్క దెబ్బ తగిలింది. సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, అయిపోతుంది గుండె. లేకపోతే టైమే అయిపోయింది సడన్గా, అని నిర్ణయించుకొచ్చిన టైం. ఒకడు 10 ఏళ్ళు నిర్ణయించుకుంటాడు, 30 ఏళ్ళు, ఒకడు 50 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళు.
ఆ కాలం అయిపోతే అయిపోతుంది. దేని పని? శరీరం పని. పర్మనెంట్ అనుకుంటారు మీరు. ఎవడు పర్మనెంట్ కాదు. ఏ శరీరము పర్మనెంట్ కాదు. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. గొప్పవాళ్ళైనా సరే శరీరం వదిలేవలసింది. కాలం ఎవరిని వదిలిపెట్టదు. ఏముంటుంది? డబ్బు ఉంది, ఇల్లు ఉంది, సంపదలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఈ మట్టి కొండ పగిలిపోతే ఏమైనా ఉంటుందా? ఏదీ లేదు. అదే చెప్తున్నారు. కాలం యొక్క దెబ్బ తగిలితే చివరికి ఏది ఉండదంట. ఏదో అన్నీ పర్మనెంట్ అనుకుంటాం. ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు గ్రహించవలసింది ఈ చిన్న సందేశం నుంచి మీరు గ్రహించవలసింది, నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నది ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మీరు ఈ దేహం నేను అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ ఆయన ఏమని చెప్తున్నాడు? ఈ దేహం నువ్వు కాదు. మరి నువ్వెవరు? ఆత్మ. పత్రి గారి పరిచయం అయ్యాక మొట్టమొదటి నేను ఆయన దగ్గర నుంచి తెలుసుకున్న సత్యం ఇదే. నా జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు నేను జీవించే విధానం ఓ రకంగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. అంతకుముందు ఈ దేహం నేను అనుకున్నాను, దీనికి ఒక పేరు పెట్టుకున్నా, దీన్ని చూసి మురిసిపోయేవాడు. దీన్ని అద్దం ముందు నించోబెట్టి చాలా మేకప్లు చేసేవాడు. ఆడవాళ్ళు చేయడం కాదు, నేనే చేసేవాడు. పత్రిక పరిచయం తెలిసింది ఇది నేను కాదు అని. మరి నేనెవరు అడిగాను, అదే అడిగాను. నువ్వు ఆత్మ అయ్యా అన్నారు. ఇంకా మతిపోయింది. నేను ఆత్మని అంటే ఆ పుస్తకాలు చదివి, ఆయన సందేశాలు విని, ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఇలాంటివన్నీ చదివి అంటే అప్పుడు అర్థమైంది. భగవద్గీత అన్నీ చదివితే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. మరి నేను దేహం అనుకున్నంత కాలము నేను దేనికోసం జీవించేవాడిని అంటే, దేహానికి ఏంటంటే లాభం?
ఏంటి లాభం? డబ్బు. డబ్బు సంపాదన కోసమే జీవించేవాడు. అదే గొప్పది అనుకునేవాడు. కానీ నేను దేహం కాదు, నేను ఆత్మ అని తెలుసుకున్నాక నాకేది లాభిస్తుందని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే నాకు లాభించేది జ్ఞానము. దేహానికి పోతే ధనము, ఆత్మపోతే జ్ఞానము. అన్నది అర్థమైంది. జీవితం మారిపోయింది. అప్పుడు సడన్గా ధన సంపాదన మానేశాను, జ్ఞాన సంపాదన మొదలెట్టాను. అంతకుముందు నా ప్లేస్ ఆ పక్కన ఉంది, ఆ పెద్ద షెడ్ అది ఒకటి కనిపిస్తుంది, రైస్ మిల్, మిషనరీ చాలా పెద్దది. ఇదంతా పెద్ద ఓపెన్ ప్లేసు, ధాన్యం ఆరబెట్టడం, అక్కడ వాడించడం, డబ్బులు సంపాదించడం, అదే పని. ఇప్పుడు అదంతా మూసేసాం, అందులో ఏమీ లేదు, రెంట్లకి ఇచ్చేసాం. ఇది కట్టాను, ఇది ప్లేస్ మార్చాను. ఇదివరకు ప్లేస్ అది ధన సంపాదన, ఈ ప్లేసు జ్ఞాన సంపాదన. ఏం చేసుకోండి, నేను ఈ కొండ పగిలిపోతే అదంతా పోయినట్టే. ఏ కొండ? శరీరమైన మట్టి కొండ. ఆ మిల్లు రాదు, అందులో సంపాదించిన డబ్బు రాదు, నా వాళ్ళు మరేమొస్తుంది? మరి జ్ఞానం సంపాదిస్తే వస్తుంది, సంపాదించకుండా ఏమొస్తుంది? అందుకని చెప్పి అప్పుడు జ్ఞానం సంపాదించడం మొదలెట్టా. నేను అనుకున్నాను అప్పుడు, అయ్యో 50 సంవత్సరాలు వృధా అయిపోయినాయే, 50 సంవత్సరాలు కష్టపడి సంపాదించి నాకేమీ ఉపయోగం లేదా అంటే ఏమీ ఉపయోగం లేదని తెలుసు. మరి ఇప్పుడే తెలిసింది. ఇదే కనుక ఇంకో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో తెలిసి ఉంటే ఈ పాటికి ఎంత జ్ఞానం సంపాదించి ఉండేవాడిని అని పత్రికని అడిగాను. ఏమండి మీ పరిచయం ఓ 10 ఏళ్ల క్రితం అయ్యి ఉంటే ఎంత బాగుండండి అన్న. అంటే అప్పుడే ఆ వ్యాపారం ఆపేసి అప్పుడే సంపాదించేద్దును జ్ఞానం. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అయిపోయిందిలే, ఇక్కడి నుంచైనా నువ్వు జాగ్రత్త పడవు అని. అంతే, ఇది అర్థమైంది. ఇంకా రెస్ట్ తీసుకోవడం మానేసి జ్ఞాన సంపాదనకే అలా తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా, నాన్ స్టాప్గా 20 ఏళ్ళ నుంచి. భీమవరంలో క్లాసులు చెప్పడమే కాదు, ఊరూరు తిరిగి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను. ఎందుకంటే పత్రిక ఇంకో విషయం చెప్పారు నాకు, పంచింది మీకు తెలుసు. ఇప్పుడు నాకు పెరగవలసింది ఏంటి? ధనమా జ్ఞానమా? అంటే నేనేం పంచాలి? అది జ్ఞానం పంచాలంటే ఇంట్లో కూర్చుంటే, ఇక్కడ భీమంలో కూర్చుంటే పని చేస్తామా? ఏదో మీరు ఇక్కడే కొంతమంది వస్తున్నారు ఇక్కడికి, నాకు ఇది సరిపోదు పంచింది అని చేత ఊరూరు తిరిగి పంచుతున్నా. రోజు రమ్మంటే మీరు కొట్టుకు వస్తారా? ఏదో నెలకు ఒకసారి అంటే వస్తున్నారు. అని చేత నేనే తిరిగి ఊరూరు తిరుగుతున్నా. డబ్బు సంపాదనకి ఇలా తిరగడమే కాదు, గుర్తెట్టుకోండి, ఇంకా కొన్ని పనులు చేయాలని చెప్పారు పత్రిక. ధ్యానం తీవ్రంగా చేయాలన్నారు, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలన్నారు,
ఆత్మజ్ఞానానికి సంబంధించిన సందేశాలు వినాలన్నారు. ఈ మార్గంలో మనం చేసే సేవ, ఇవన్నీ కూడా మన జ్ఞానాన్ని బాగా పెంచుతాయని చెప్పారు. అన్నిటికంటే నువ్వు పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచు, నీ జ్ఞానం బాగా పెరుగుతుంది. అప్పుడు మొదలెట్టాను. మరి 20 ఏళ్ళ నుంచి నిరాఘాటంగా అలా చేస్తూ ఉంటే మరి నిజంగానే ఎంతో కొంత జ్ఞానం పెంచుకోవడం జరిగింది. మీరైనా పెంచుకుంటారు, ఎవరైనా పెంచుకుంటారు. వాళ్ళు చెప్పింది చేస్తే మనకి పెరుగుతుంది. ఈ పని ఎప్పుడు చేయాలి? మట్టి కుండ పగలక ముందే చేయాలి. కాలం అనే దెబ్బ పడకూడదు ఈ కొండకి. ఏ టైం వస్తుందో తెలీదు ఆ కాలం. రేపే రావచ్చు, ఏడాదికి రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు, 20 ఏళ్ళకి రావచ్చు, కానీ ఎప్పుడైనా రావచ్చు. మనం సంపాదించుకుంటాం. ఏదైతే మనకు లాభిస్తుందో అది సంపాదించుకున్నవాడు ధీమాగా చనిపోతాడండి. డబ్బు బాగా సంపాదించినవాడు ధీమాగా బతుకుతాడు. జ్ఞానం బాగా సంపాదించుకున్నవాడు ధీమాగా వెళ్ళిపోతాడు. కొంచెం ఆలోచించి చెప్పండి. డబ్బు బాగా సంపాదించుకున్నవాడు ధీమాగా ఎందుకు బతుకుతాడు? అమ్మా కరెక్ట్. వాడికి ఏ లోటు రాదు, తిండికి రాదు, బట్టకి రాదు, ఉండడానికి రాదు, దేనికి రాదు. ఏది కావాలంటే అది అమర్చుకోవచ్చు. అంచేతాడికి అంతా ధీమయే. అలాగే జ్ఞానం సంపాదించుకున్నవాడు ధీమాగా వెళ్ళిపోతాడన్న. ఎందుకు వెళ్ళిపోతాడు? వెళ్ళిపోతే వాడికి అంతా లాభమే. చనిపోయాక ఊర్ధ లోకాలకు చేరుకుంటాడు, గొప్ప లోకాలకి. ఎవరైనా తల్లి తండ్రి పోతే కర్మకాండలు చేస్తారా చేయరా? ఏమండి చేస్తారు కదా. ఎందుకు చేస్తారు కర్మకాండలు? ఊర్ధ్వలోకాలు. తల్లిదండ్రులు పిల్లలు చేసే కర్మకాండల వల్ల ఊర్ధ్వలోకాలకు వెళ్ళరు. భూమి మీద ఉన్నప్పుడు వాడు సంపాదించిన జ్ఞానం వల్లే ఊర్ధ్వలోకాలు ఇచ్చారు. గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఆ పని మీరు చేస్తున్నారు. పిల్లలు చేసే కర్మకాండ వల్ల ఎవ్వడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం. మీ అంతటి మీరు సంపాదించుకున్న జ్ఞానం వల్లే మీరు ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలుగుతారు. అదే సంపాదించుకోమంటున్నాం మనం. పత్రి గారు అదే సంపాదించుకోమని చెప్పారు. చాలామంది ఏం చేస్తారంటే
బతుకు తెరువు కోసం సంపాదించుకుంటూ డబ్బు, జ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు. అయ్యో రెండో పక్షం. కానీ పత్రి గారి పరిచయం అయిన తర్వాత జ్ఞానం అవసరం అన్నాక ఇంకా నేనేం సంపాదిస్తాను, ఇప్పటికే బోళ్ళంత ఉంది అని చెప్పి వ్యాపారాలు ఎప్పుడే మానేసి ఈ మార్గంలోనే పూర్తిగా నేను నిమగ్నం అయ్యాను. నేనేంటి మా మేడం కూడా. అందుకే ఇద్దరము ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఆ శ్రద్ధ చూపిస్తే మీరు సంపాదించుకుంటారు. పోలే మేము అంత సంపాదించాం, మీరు ఎంత సంపాదించండి. ఎంచేత పైలోకాలకి వెళ్తాడు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ పరిచయం అవుతుంది. ఋషులు, మహర్షులు, యోగులు ఇలాంటి వాళ్ళంతా అక్కడికి వెళ్తారు. వాళ్ళతో సాంగత్యం ఏర్పడుతుంది. వాళ్ళ నుంచి ఇంకా ఎన్నో నేర్చుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఇంకా ఎన్నో మెలకువలు తెలుస్తాయి, సృష్టి రహస్యాలు తెలుస్తాయి. అక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏ మెడికల్ కాలేజీ కానీ, ఏ ఇంజనీరింగ్ కాలేజీ కానీ టాప్ నెంబర్ 1 మెడికల్ కాలేజీకి వెళ్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సెలెక్ట్ చేస్తారు. అక్కడంతా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్సే కాదు, చాలా పెద్ద కేటగిరీకి చెందిన వాళ్ళు, పెద్ద ఆఫీసర్స్, అలాంటి వాళ్ళంతా కూడా టాప్ లెవెల్లో ఉండే వాళ్ళు అందరి పిల్లలు అంతా ఉంటారు. అలాంటి వాళ్ళు పరిచయం ఏర్పడితే వీటికి అన్నీ తెలుస్తుంటాయి. భవిష్యత్తు ఏం చేయాలి అన్నీ వాళ్ళ ద్వారా ఎంతో నేర్చుకుంటారు. ఇంకేంటంటే వాళ్ళ తల్లిదండ్రులంతా చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా ఈ రేంజ్లో ఉంటారు వాళ్ళంతా. అదే కింద లోకాలకి వెళ్తే ఈ కన్నగాళ్ళు, మోసగాళ్ళు, రిక్షావాళ్ళు, కూలోళ్ళు, ఇలాంటి వాళ్ళు పిల్లలంతా ఉంటారు. అలాంటి వాళ్ళంతా ఉంటారు. వాళ్ళ దగ్గరే ఉంటుంది. అలా చెప్పుకుంటూ ఉంటారు, నేను ఆయన హత్య చేసి వచ్చాను, లేకపోతే ఈ కన్న వేసి వచ్చాను. ఈ చెప్తారు, ఈ నేర్చుకుంటాడు. అలాగే నేను భూమి మీద ఉన్నప్పుడు మా ఆవిడ నేను బాగా తన్నుకున్నాం, దెబ్బలాడుకున్నాం, ఇలాంటివన్నీ చెప్తారు. గంతకన్నా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంచేత అటువంటి సాంగత్యం దొరకాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే జ్ఞానం నేర్చుకోవాలి. గొప్ప కాలేజీకి వెళ్ళాలంటే భూమి మీద డబ్బు సంపాదించాలి. గొప్ప లోకాలకి చేరుకోవాలి అంటే భూమి మీద